రాధికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, మా వీడియోస్ని హైప్ చేయండి. ఈ హైప్ ఆప్షన్ వారానికి 3 సార్లనే వస్తుంది. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 98కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుంది దోస్తులు? అటు ఇటు వేసి నా బిడ్డను ఎల్లగొట్టింది అందరు కలిసి. మరి స్వప్న ఇడుంటే ఆమె కడుపులున్న బిడ్డను నువ్వు బతకనిచ్చేటట్టున్నావా అత్త? తోడా నా బిడ్డను ఎంత గోస ఉంచుకుంటారో ఏమో. మిన్నుపోరి పాడుగాను గదట దీనికట ఆడబిడ్డనట. వీళ్ళతోటే సావైతాంది నా బిడ్డ కంటే ఇంకా గాపోరోడు మాపైంది. మిన్నునలో ఎందుకు తిడుతున్నారు అత్తమ్మ? పాపం కదూ. నేను ఒక్కదాన్నే కాదే, మస్తు మంది తిడతాండ్రు మీ మీనాక్షిని. అసలు ఆ మీనాక్షిని తీసి పారేయండి, ఆమెది బాగా ఓవరాక్షన్ అవుతుంది అంటాండ్రు. మంచిగా అయింది. అవునా దోస్తులు, పాపం కదా, అలా ఎందుకు అంటున్నారు? మీనాక్షికి తల్లి లేదు, తండ్రి లేడు. నాకైతే చాలా బాధగా ఉంది దోస్తులు. మీనాక్షి అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఇష్టమైతే వాళ్ళకి ఇష్టం కావద్దా? ఏదో ఒకరిద్దరు అలా అనుంటారు, దానికి మీరు అందరినీ ఎందుకు తప్పుపడుతున్నారు? నాకైతే మీనాక్షిని ఎవరైనా ఏదైనా అంటే చాలా బాధేస్తుంది దోస్తులు. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ దోస్తులు ఫర్ సపోర్టింగ్ అస్. ఏమో అనుకున్నా కానీ వదినమ్మనైతే కమ్మగా వేసింది కదా కూరలు. ఇక మంచిగా వండుతానా అని మంచిగా రుచి మరిగావు నాకు. ఈ బిడ్డకు కూడా ఏమన్నా ఎక్కిచ్చి చెప్పావు. ఇది ఒకటే నెల నేను వండుతా అని చెప్పిన నాకు. మళ్ళీ వచ్చే నెల 9 నెలల దాకా అదే టిక తిరుగుకుంటా వంటలు చేయాలి. ఏమనుకుంటానావో గట్ల తిరుగుతానే ఆటకి ఉంటుందని చెప్పిండు డాక్టరు. ఏందే ఏమంటావు అది నువ్వు చెప్పు. ఆటకి ఉండాలని చెప్పినావు కదా నా బిడ్డకు, గట్లనే రానికి కూడా చెప్పమంటా అన్న అల్లవ్వను. అది ఎట్లాగో యాక్టివ్గానే ఉంటుంది, దానికి బెడ్ రెస్ట్ ఇచ్చింది కాబట్టి అట్లున్నది అది. అంతే, ఇక మళ్ళీ వచ్చే నెలల నుంచి గదే వంటలు చేసి గదే అన్నీ ఎత్తదని చెప్తాన్నా. ఇక వాళ్ళ ఇంటికి పోయినాక అది ఏం చేసుకుంటా నీకెందుకు? ఏడుకోతుంది వాళ్ళ తల్లిగారు ఇంటికి పోతుంది. నేను ఎట్లా ఒప్పుకుంటా? నా బిడ్డనేమో అత్తగారింటికి పంపుతారు, గరానినేమో గీడు ఉంచద్దా? ఈడ కొన్ని రోజులు ఆడ కొన్ని రోజులు ఉంటుంది తీవదనేమ్మా. ఏం కొన్ని రోజులు? నా బిడ్డను ఏమని తీసుకుపోయిన రోజు చూసినావా? మొత్తానికి పట్టుకపోయినరు. గట్లనే నేను కూడా రాని గీన్నే ఉంచుకుంటా. 9 నెలలు కానిపోయినాక పట్టుకపో. కానిపోయినాక కూడా ఇన్నే ఉంచుకోవే, ఎవడద్దంటాడు? పిల్లగాడు పుట్టినాక కీ 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 అంటే నాతోటి కాదు ఎత్తుకున్నాడు. నాకు నిద్ర ఉండదు, మన ఉండదు. మరి స్వప్న వాళ్ళ అత్త పంపిస్తుంది, మనవన్నీ పంపించాలి. నువ్వన్నా పోయి చూసుకోవాలి పడుతుంది కదనే. మాటలు మొత్తం చెప్తారు, మాటలకేంది శాత కావద్దా? దీనికి నా పుట్టినరోజు గుర్తులేదు, ఇంట్లో వాళ్ళందరూ చెప్పిండ్రు. ఇది దీని బిడ్డ, ఇద్దరే చెప్పలే. ఇవన్నీ మాటలు అయితే మా వస్తాయి. డాడీ, రాజు వచ్చినవారా? అత్త ఇవాళ డాడీది బర్త్డే. మేమందరం చెప్పినాను రా, నువ్వే లేటు. బర్త్డేనా డాడీది? అగో నాకైతే చెప్పరు. బర్త్డే భార్యడే కేవలం ఒక బర్త్డే అని కూడా నచ్చలేదు. నువ్వనే చెప్పినావురా నాకు అయ్యేది బర్త్డే అని. ఇప్పుడు నేనే చెప్పినా కదా మమ్మీ. బర్త్డే ఒకళ్ళు చెప్పన్నావే బద్మాస్తానా? నీ మొగుని బర్త్డే నీకే తెలియదా? విషెస్ కూడా చెప్పలే ప్రొద్దు నుంచి. మేమందరం చెప్పినాం, అగో చెల్లె కూడా చెప్పింది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పిండ్రు, నువ్వు నీ బిడ్డ తప్పితే. నాకు బిడ్డ ముచ్చట్ల పడి మర్చిపోతి. నీ బతుకేనాడు గుర్తున్నాయా నీకు? మర్చిపోయిందట ఇప్పుడు. ఎప్పుడన్నా విషయం చెప్పినావా నాకు నా పుట్టినరోజు నాడు? చెప్తా ఇక ఇప్పుడు చెప్పినా నువ్వేమన్నా బర్త్డే చేసుకుంటావా ఏంది? బిడ్డ పోయిన బాధలు లేవా? బిడ్డ పైకి పోయినట్టు చెప్పబడుతుంది. ఎటు పోయింది? అత్తగారింటికే కదా. స్వప్న అత్తగారింటికే పోయింది, ఇంకేడికి పోలే. బిడ్డ పోవడేంది అవలే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడీ. థ్యాంక్ యూ బేటా. డాడీ, నేను డాడీని అవుతున్నానన్న విషయం నీకు తెలుసా? తెలిసింది బేటా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ. నేను డాడీని అవుతున్నానని తెలిసాక నీ వాల్యూ తెలుస్తుంది డాడీ నాకు. అంతే కదరా, ఎవరికైనా చిన్నతనం ఉంటుంది. తల్లో తండ్రో అయితేనే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. వాళ్ళు ఎట్లా కష్టపడ్డరు, ఎట్లా పెంచిండ్రో అవన్నీ తెలుస్తాయి. కానీ రాజు
అప్పుడే తండ్రి అయిపోతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది అక్క. ఇంకేందిరా ఇక 25, 26 ఏండ్లు వచ్చే ఇక తండ్రి కాడా ఇక నువ్వైతే 21 ఏండ్లకే అవుతుంది. ఎంతైనా నా కొడుకు ఇంకా చిన్నోడేనే, ఆయనకి ఏం తెలియదు, అమాయకుడు. నేను ఇన్ని రోజులు మా డాడీని అస్సలు అర్థం చేసుకోలేదు. ఇప్పుడే తెలుస్తుంది మా డాడీ అంటే. డాడీ నీకు సర్ప్రైజ్ ఉంది. అమ్మ అందరినీ హాల్లోకి తీసుకురా. ఏం సర్ఫ్ పర్సురా? సర్ప్రైజ్ కూడా సర్ఫ్ పర్సు చేసినావే. ఏం చచ్చిపోతానే ఇక ఉండయ్యా. కాకు తెచ్చినావురా? ఏంటది? క్యాకు క్యాకు. అయ్యవో చీ మమ్మీ సర్ప్రైజ్ అని చెప్తే ఎందుకు చెప్పినవే? ఇక బర్త్డే అంటే క్యాకు కాకపోతే ఏం తెస్తారా? పండ్రి కోసుకొని తిందాం. తినియవ్వా కోసుకొని తిందామా? అంటే అదేమన్నా మేకనా కోడే కోసుకొని తినడానికి? నేను వెళ్ళి రాణిని తీసుకొస్తా. ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? ఊరుకో డాడీ. తేని తేని క్యాకు తింటే అయిపోయి ఏమున్నది దాంట్లో? నీకు తిండి ఒకటి ఉంటే చాలే. అక్క చూడే, గింతసేపు అవుతుంది నీ మరదలు నాకు బర్త్డే విషయసే చెప్పలేదు. అవునే బద్మాషి. చెప్తా క్యాకు తెచ్చినాక కోసుకొని తినేటప్పుడు చెప్తా. వదినమ్మ భలే మాట్లాడుతుంది కదా, కేకును కోసుకొని తిందామంటుంది మేకను కోసుకొని తిన్నట్టు. ఏమక్కనో ఏమో మంచిగా తమ్ముని పుట్టినరోజు నాడు మేకనో కొన్నో కొయ్యాలి గాని. సరేనే, ఒక పెద్ద మేకను తెచ్చి నీతోటే కోపిస్తావు. నాతోటే చేపిస్తా అంటానవా? ఫస్ట్ కోపిచ్చి ఏపిస్తా. అబ్బో ఒక మేక మటన్ అంటే అంటుతా గాని దాంట్లో గొన్ను ఉంటాయా? లివరు, తోలు, బోటి, పేగులు గవన్నీ అంటుడు నాతోటి ఏమవుతుంది? గవన్నీ గ్యాదినమ్మ వండితే మంచిగా ఉంటుంది. నువ్వు ఎక్కడికో ఓకే, మధ్యాహ్నం పుష్టిగా తిన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ మేకే నుంచి పడుతుంది నీకు. మమ్మీ నైట్ బిర్యానీ తీసుకొస్తా, వంట చేయకు. ఎందుకురా నాన్న, దాన్ని చెయ్యని వంట. ఎప్పుడన్నా దానికి నొప్పులో సొప్పులో వచ్చినప్పుడు మనం తెప్పించుకుందాం తీ. అబ్బా అది నాకు ఎలా శాతనే అయితే లేదు. తెప్పి గట్లే అంటది మీ అత్త. తెప్పిస్తా అత్త, బర్త్డే అంటే ఎంజాయ్ చేయాలి. నైట్ వరకు బేబీకి వస్తా అని చెప్పిన. నైట్ వరకు నేను పనున్నదక్క, పోవాలి బయటకు. నో డాడీ, నేను ఎక్కడికి పంపించలేదు ఇవాళ. నైట్ అంతా మాతోటే ఉండాలి నువ్వు. అబ్బా మీరు తినుండ్రిరా, నాకు పనున్నదని చెప్తున్నా కదా. ఇప్పుడు ఉన్నా కదరా రోజంతా మీతోటే. దాని దగ్గరికి పోతా అనుకుంటాడో ఏమో ఇడు, అది మళ్ళీ ఏం రపరప పెడుతుందో. పోనితి, నేను కూడా ఎప్పుడన్నా దాన్ని కలిసి రావాలి పోయి. ఈడైతే నాకు చెప్తానన్నా లేడు విషయం. రాజు పోనీరా, చెప్తున్నాడు కదా నాన్న పనున్నదని. లేదత్త, నేనైతే అస్సలు పంపియా. నీకు తెలియదారా డాడీకి ఎంత పని ఉంటుందో? పెద్దగా అయినావు నువ్వే నాకు చెప్తావు. ఇంకా అర్థమవుతలేదా నీకు? సరే అత్త. సరే డాడీ, నీ ఇష్టం. ఇప్పుడైతే మాతోటే ఉండు. సరేరా నాన్న. అది కేక్ అంటుంది కదా నేను ఇంకా గోష్ఠిన్నమ్మకు ఫోన్ చేసి చెప్పు. అబ్బో అను అని పిలుతాడని మొగుడు నిన్ను. నేను అట్లా విలువకు నాకు సిగ్గు అవుతుంది. గోష్ఠి దానికట ఫస్ట్ ఫోన్ చేయి, తర్వాత సిగ్గుపడేవు కానీ. అది అసలే కేక్ అంటది. పొరపాటున మనం కేక్ తినంగా చూసిందో కథమే ఇక. ఏ గదాన్ని పిలుచుడు ఎందుకనే, కేక్ అంతా కథం చేస్తుంది. తినంటియే. నీకు తెలియదు అదినే, అది చూడ్డానికి బక్క ఎండకపోయినట్టుంటది కానీ లప్ప కిలో కేకు తింటదినని మనం కూడా తింటాం కదా. ఓ 2 ముక్కలు మిగిలినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తినచ్చు. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? నేను చెప్తే ఇవ్వలేనాలు. ఇప్పుడే మంచిగా పుష్టిగా భోజనం చేసిపోయింది, దాన్ని మళ్ళీ విలువాడుతుంది. అది విలిస్తే ఊకుంటుందా? మళ్ళీ సాయ పెట్టమంటుంది. నాకైతే శాతం అయితే లేదు అది. ఇక ఆ రాత్రికి బిర్యానీ తెస్తా అన్నాడు, నేనైతే సాయ కూడా పెట్టా. సాయంత్రికి చెప్తాన్నా సాయ నేను పెడతా తీయండి వదనమ్మా. అగో చెల్లె పెడుతుందట తీ. ఇక నా తమ్ముని పుట్టినరోజు కాబట్టి నిన్నేమంటలేను. ఇప్పటిదాకా నన్ను మా అయ్యంప్రాల ముందట ఎట్లా వేసింది ఏమంటలేను అంటుంది. నా బిడ్డ ఏడుదాకా పోయిందో ఏమో, ఒకసారి ఫోన్ చేసి అడుగుతా. అది ఇప్పుడే పోయింది, మళ్ళీ అప్పుడే ఫోన్ చేస్తా అంటవేందే? అది చేస్తుంది చేరుకున్నాక. ఫస్ట్ అయితే పోషికి ఫోన్ చేయి. రానిదా బిడ్డ, ఇడ కూర్చుంటుందా? ఒక 5 నిమిషాలు నిల్చుంటా పెద్దమ్మా, పర్లేదు. అందరు నిల్చోండి మమ్మీ. బర్త్డే బాయ్ డాడీ. నిల్చున్నాడు ఎందుకో, గిడ కూర్చుంటే కేకు వస్తున్నాక తినరాదా? గిటు నిల్సోవే తమ్ముని పక్కకు బద్మాషి. అయ్యా గిడ వచ్చి నిల్చో, ఏమో సిగ్గుపడబడుతుంది. తొందరగా కోస్తే కాదు ఇక కేకు, కమ్మ వాసన వస్తుంది. ఇంత చాక్లెట్ కూసిండు దీని మీద.
థ్యాంక్ యూ మై సన్. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ బేటా. మంచి జాబ్ తెచ్చుకున్నావు, మంచిగా చదివినావు, ఇప్పుడు డాడీ అవుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ లైఫ్ నాకు మీరే ఇచ్చారు డాడీ, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే రా మురళి. మంచిగా ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు బతుకు కొడుకా. ఓ నేను రాకముందే కత్తిరిస్తానురా. నువ్వు కట్టియక ముందే వస్తావు కానీ చిన్నత్త కడి చేసేదాకేడా అవుతావు. మళ్ళా చిన్నత్త అంటది గిరి. చిన్నత్త అనకపోతే పెద్దత్త అనన్నా. చిన్నమ్మదా? అరే నీ పుట్టినరోజు నాడు కూడా నన్ను చిన్నమ్మ అనకరా. అగో నీ అక్క నన్ను మంచిగా నోరార అక్క అని పిలుస్తుంది. నువ్వు కూడా గట్లే విలువ అక్క అని. మరి నేనేమని పిలవాలి? నీ పెండ్లా నన్ను పెద్దమ్మ అంటది. మీ చెల్లె సప్ననేమో నన్ను ఆంటీ అంటది. నువ్వు కూడా గట్ల ఇంగ్లీష్లో ఆంటీ అంటే అయిపోయాయి. ఆంటీ అంటారు, నాకు ఆంటీ అవుతావు నువ్వు. జోరుదార్ రెడీ వచ్చింది కదా అక్క. భలే డ్రెస్ వేసినావే. ఇక బర్త్డే పార్టీకి నేను గిట్లనే రెడీ అయ్యేస్తా. ఇది కొత్తది అంగి, అందులో బీరలో దాచుకుంటా గిట్లాంటివి ఏమన్నా ఉంటే కట్టుకొని వస్తా. దాన్ని కూడా రమ్మనకపోయినావు గోషాన్ని. ఏ దాని గోషముఖం అంగడపోతే రాయే ఇంత కేక్ ముక్కు ఇస్తారంటే అచ్చుడే లేదు. దానికి గంత బలపాయే బావా అని అన్ని పట్టుకొనే కూసుంటుంది. అనికేందో జ్వరం వచ్చిందట పాడే తగ్గే మునిగింది ఇంకా పట్టుకుంటాంది. ఆంటీ అయ్యో నీ కేకు తినబుద్ధి కాకపోతే నీకు ఇచ్చినాక నాకు ఇయ్యే ఎవరు చూడకముందు అన్న ఇంటలేదు. దాన్ని ఏం చేసుడు ఎట్లా చేసుడు నా కర్మ గిట్ల పాడైంది. మీరేమో మనిషికి ఒక బద్ద ఎంత ఇస్తారో ఏమో, 2 ఇస్తే నాకు తిన్నట్టు ఉంటుంది. 2 పెద్ద పెద్ద ముక్కలు మాయిస్తా తీయే. ఇస్తుంది దీనిదేం పోతుంది. నేను ఇయ్యనియ్యా కడి అయ్యుండ్రిగా. కత్తిదేలే నేను తెద్దు కదా. ఏం తెచ్చినా మరి గిఫ్ట్? నేను నచ్చుడే పెద్ద గిఫ్ట్, ఇంకేం గిఫ్ట్ తెస్తా. తొందర కానివ్వండి ఇక. రానమ్మా ఎంతసేపు నిల్చుంటుంది? హ్యాపీ బర్త్డే టు యూ చెప్పిన ఇంకేంది, అందరికన్నా ముందుగా నేనే చెప్పిన. థ్యాంక్ యూ మై గున్ని. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ మురళి. మెనీ గ్రీటింగ్స్ టు యూ మై డియర్ మురళి. జోరు వాడతాను కదా పాటలు. ఏడ బర్త్డేలైనా నేను పోతా. గాడ పాటలు పాడి ఇని నాకు ప్రాక్టీస్ అయింది. కానీ చిన్న పొరగాన్లు కేక్ వేయరంటే ఇంతంత బదవారెత్తారు. గీడిస్తారో ఇయ్యరో అని ఆలోచిస్తాన్నా. మాయిస్తా తీయే. ఇస్తా అని చెప్పినా కదా నీ డౌట్ పాడుగాను. అందరు వాడుండ్రిగా. కేక్ ముందుగా నాకు పెట్టినాక మీ అక్కకు పెట్టు. ఆహా జరుగు, ఫస్ట్ మా అక్కకే పెడతా. అరే పెట్టురా, దాన్ని ఎందుకు ఏడిపిస్తావు? ఫస్ట్ అది తిన్నదంటే మనందరికి సరిపోదు ఇక. ఏ పెట్టు, నాకే అప్పటి నుంచి నోట్ల నీళ్ళురుతాయి. ఏమో ముందట కేక్ పెట్టుకొని తిననిత్తలేరు, చెయ్యనిత్తలేరు. చేయితోడు తుంచుకొని తింటిగా తుది నగర పాడగాను. దీనికన్నా గోసే నయం. ఇంత మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇది రెడీ అవ్వలేదు మనలేదు, ఇంకా చేయితోడు తుంచుకొని తింటాను. అంటే ఏమన్నా అంటే నేను ఇంగ్లీష్ ఫీజు నేను సిటీ అంటది. నేను సిటీ పాడగాను. రాణి బంగారు థ్యాంక్స్. ఎందుకు రాజు? నేను ఇవాళ మస్తు సంతోషంగా ఉన్నానే. తెలుసు రాజు, నేను కూడా హ్యాపీగా ఉన్నా. అమ్మ వచ్చింది, అందరినీ కలిసిన, మంచిగా అనిపించింది రోజంతా. మీ చెల్లె కూడా పోయింది. మా చెల్లె పోతే నీకు హ్యాపీగా ఉందావే? అవును మరి, ఈడుంటే ఏం తింటుందో ఏం చెప్తుందో అంత పిస తయారవుతుంది. గడుంటే చిన్నమ్మ కరెక్ట్ డైట్ పెడుతుంది, హెల్దీ ఫుడ్ పెడుతుంది. ఇంతకు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పినావు రాజు? మా డాడీ వచ్చిండని ఫోన్ చేసి చెప్పినావు కదనే. మీ డాడీ బర్త్డే అప్పుడు ఎప్పుడు ఉండడు కదా, ఈసారి ఉన్నాడు. నీకు ఇష్టమని ఫోన్ చేసి చెప్పిన. మీ డాడీని కలిస్తే హ్యాపీ అవుతావు కదా అని బర్త్డే రోజు. నిజమే, నువ్వు ఒకవేళ ఫోన్ చేయకపోతే నేను ఎప్పుడో నైటో సాయంత్రమో వచ్చేటోని. అప్పటి వరకు మా డాడీ పోయేటోడు. చూసినావు కానీ పోనే పోయిండు. నైట్ నేను పోతా అని ఫస్టే చెప్పిండు. బ్యాంటీ రమ్మన్నదేమో. ఏయ్ ఇంకెక్కడికి పోతాడు రాజు మరి చెప్పు? బిజినెస్. అబ్బో ఇంత పెద్ద బిజినెస్. నీకు ఆల్రెడీ ఒకసారి చూపించిన కదా రాజు బిజినెస్ ఎట్లుంటుందో. ఇప్పుడు ఒకసారి చూపించమంటావా చెప్పు? చూయించు. బెడ్ రెస్ట్ పెట్టుకొని ఇవన్నీ కథలు వాడు. నీకు చూపించుడు కన్నా ఎక్కువనా? పాప మా ఆంటీ అయితే మస్తు ఆశలు పెట్టుకున్నది.
మామయ్య కుటుంబంతో కలుస్తా అంటది ఏమైనా. మరి ఏం చేసుడే, ఇడు కాస్త అమ్మ ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకుంటావా రాజు? మంచిగా చూసుకుంటావా ఆంటీని? మంచిగా చూసుకుంటానే. ఎందుకు చూసుకొని చెప్పు? పాపం ఆమెం పాపం చేసింది? ఒకవేళ ఆమె నిన్ను ద్వేషిస్తే? ద్వేషిస్తే దూరంగా ఉంటా, ఉమ్, కానీ ఒంటరిగా ఉంటుంది కదనే పాపం. అలా చుట్టాలందరూ అమెరికాలు ఉంటారు, వీడు ఆమెకు ఎవరున్నారు చెప్పు? లాస్ట్ కొడుకు కూడా అక్కడనే ఉన్నాడు. మీ డాడీ ఒక్కడే ఇక, బంధువైనా ఏదైనా. మరి పాపం అందుకే పోతున్నాడు మా డాడీ. మా డాడీని అంటావేంది? అబ్బో, బాగానే సమాజ సేవ చేస్తాండు మీ డాడీ. మస్తు మారిపోయిండే మా డాడీ నిజంగా. ఇవాళ ఎంత సంతోషమైందో నాకైతే. ఎంత మంచిగా మాట్లాడిండో నాతోటి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫీల్ నాకు ఎప్పుడు రాలేదే. అవును రాజు, మస్తు మారిపోయిండు మీ డాడీ. నా దగ్గరకు వచ్చి కూడా ఎంత మంచిగా మాట్లాడిండు. కంగ్రాట్స్ రానమ్మా అని చెప్పిండు. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయమని చెప్పిండు తెలుసా. అవునావే? ఉమ్, తెలుస్తున్నది రాజు, ఫేస్ చూస్తేనే. ఇంతకుముందు గట్ల లేకపోతుండే, గలీజ్ ఉంటుండే అంతా. ఏమైంది మా డాడీకి? ఇంతకుముందు ఏమన్నాడు? నిన్నేమన్నా అన్నాడా? అబ్బో, నాతోటి ఎట్లా బిహేవ్ చేసేటోడు అనుకుంటాను? నీకేం తెలుసు? అంటే బిహేవ్ చేసుడు అంటే గట్ల కాదు రాజు, మాటలతోటే అంత ఎట్లనో మాట్లాడేటోడు. అంటే నన్ను చీపుగా తీసేసేటోడు. అసలు నేను కోడలని కూడా అనుకోకపోయేటోడు. ఏమో, నేనైతే ఎప్పుడు వినలే. ఆమె ఈమె అనేటోడు తెలుసా. కనీసం రాని అని కూడా అనకపోయేటోడు. మరి నాకు ఎందుకు చెప్పలేవే? నీకు చెప్పి నిన్ను బాధ పెట్టమంటావా? నువ్వు అసలే ఫీల్ అవుతా ఉంటావు మా డాడీ మా మమ్మీ అనుకుంటా. ఏమో, నాకైతే మరీ గంత ఘోరంగా ఉన్నాడని అనిపించలే. ఎట్లనే అంటావు ఇక. ఇప్పుడు మంచిగా మాట్లాడుతాండు కదా, ఇక మా డాడీ ఇంత మంచోడు అంటావు. నాకు తెలిసింది చెప్పింది, ఎందుకే అట్లా అంటావు నన్ను? ఎవరైనా చూడు మొగోళ్ళు ఏందో మంచిగా మాట్లాడినట్టు సపోర్ట్ చేసినట్టు చేస్తారు వైఫ్లకు. వాళ్ళు ఇక కొంచెం మంచిగా మాట్లాడితే కథమే ఇక, మమ్మల్ని తీసి పడేస్తారు. అంత సంబరం ఎందుకో ఏమో, ఎప్పుడు ఒకటే లెక్క ఉండాలి. ఏమోనే, నువ్వు చెప్పేది నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడైతే మంచోడే కదా మా డాడీ. మా డాడీ మంచోడు, సరేనా? మంచోడే కాదని నేనేమన్నా అన్నానా? నువ్వు కూడా బేబీ అంటే ఇంకొక ఆంటీని గిట్ట పెట్టుకోలేవు కదా. ఎందుకే గట్లా అంటావు? చెప్పు, పెట్టుకున్నావా అని అడిగిన నేను. ఎందుకే గట్లా అంటావు కాదు. ఏందే భయపెడతానా నన్ను? ఉన్నారా ఎవరన్నా అని అడుగుతున్నా. ఈ మధ్య బాగా లేట్గా వస్తున్నావు కదా. ఉన్నదాకానేమో మొత్తం నన్ను చూసుకుంటా అన్నాడు, ఇప్పుడేమో రోజు ఏ టైంకి వస్తున్నాడు ఇప్పుడు. ఇవాళ ఏ టైంకి వచ్చిండే నేను? వా, మీ డాడీ ఉన్నాడని చెప్తే తొందర వచ్చినావు. రోజు ఏ టైంకి వస్తున్నావు? అవును, నాకెవరో ఉన్నారాడ. ఉంటే ఏం చేస్తావే? సంపెత్తా. అంతే కదా. పిస మాట్లాడతావా? నీ పిల్లిగడ్డం బీకేస్తావు. పిస స్టాంట్లు వేయకు. అడ్రస్ చెప్పింది డాక్టర్, అర్థమైందా? మురళి, నేను బర్త్డే రోజు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ అయినా అడుగుతున్నాను. ఏంది బేబీ? నీకు తెలుసు కదా మురళి, నేను ఎప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళమంటాను. ఇప్పుడు ఎందుకు బేబీ? రేపు పొద్దున్న లేచినాక అడుగు. సారీ మురళి, నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకేంది బేబీ, తొందరగా బిర్యానీ తెప్పించుకొని తినేద్దాం. నేనే మస్తు అలసిపోయినా. అయినా సరే నేను అడుగుతాను. పిలువన్న వెయిటర్ని, ఏమేం కావన్నా అడుగు. నేను అడుగుతానండి నిన్ను మురళి. ఏం తింటా అని అడుగుతున్నావా నన్ను? బిర్యానీ అయితే తింటా ఫస్ట్. తిని మంచిగా నిద్రపోబుద్ది అవుతుంది. ఫుల్ అలసిపోయాను అక్కడ. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను బేబీ, బిజినెస్ పని మీద వెళ్ళాను. మరి మీ ఇంట్లో వాళ్ళు నీకోసం వెయిట్ చేయరా? బర్త్డే కదా. వాళ్ళకన్నా ఎక్కువ నువ్వే ఇష్టం కదా బేబీ, అందుకే నీ దగ్గరికి వచ్చేసిన. సో స్వీట్ ఆఫ్ యూ మురళి, నా కోసం ఇలా చేస్తున్నావా నువ్వు? మరి నీకేం తెలుసు బేబీ, నేను నీకోసం ఎన్ని చేస్తానో. నువ్వే అర్థం చేసుకుంటలేవు నన్ను. ఊకే అటు పోదాం అంటావు. ఏమున్నది అక్కడ? నీకేం లేదు కావచ్చు మురళి, కానీ నాకు ఒక ఫ్యామిలీ వస్తుంది కదా. నేనున్నాను కదా నీకు. నువ్వు ఒక్కడివి ఉంటే ఫ్యామిలీ అయిపోదు మురళి, ఇంట్లో అందరూ ఉండాలి. నీకు ఒక విషయం చెప్పనా మురళి? చెప్పు బేబీ, ఐ లవ్ యూ చెప్తావు కదా. కాదు, నువ్వు ఇది విని అస్సలు ఫీల్ అవ్వకూడదు. చెప్పు, నేనెందుకు ఫీల్ అవుతా? నేను ఈరోజు మా ఫ్రెండ్ అనుకి ఫోన్ చేశాను. అను అంటే అనసూయనా? నీకెలా తెలుసు? నువ్వే అంటావు కదా ఎప్పుడు అనసూయ అని. ఇవాళ కొత్తగా అను అంటే? అనసూయకి కాల్ చేశాను. నాకు పెద్ద విషయం తెలిసింది. ఏం విషయం? ఒక 10 సార్లు ఫోన్ చేశాను,
10 సార్లు చేసినావా? ఎందుకు బేబీ? ఊరికినే తనకి నా కష్టాలు చెప్పుకుందామని. ఎందుకు ఏడుస్తున్నావు మురళి? నీకు కష్టాలు చెప్పుకోవడానికి నేనున్నా కదా, వాళ్ళకి వీళ్ళకి ఎవరికో చెప్తున్నావా? నీకు నేను లేనట్టే, అది కూడా నా బర్త్డే రోజే ఫోన్ చేసి చెప్తావా? అయ్యో మురళి, ఏడవకు మురళి, ఈరోజు నీ బర్త్డే. బర్త్డే రోజు బిర్యానీ తింటా అంటే తిననిస్తలేవు. ఏందో ఏందో చెప్పుతాను. అయ్యో ఏడవకు మురళి, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నీ బర్త్డే రోజు నేను అస్సలు ఏడవను. మరి బిర్యానీ తిందా మురళి, పిలిపిస్తాను. నువ్వు ముందు ఏడు పాపు. బర్త్డే రోజు నన్ను ఎవ్వరు ఇంతవరకు ఏడిపియలే. సారీ మురళి, ఏడవకు. తొందరగా బిర్యానీ తెప్పిస్తాను, తినేసి వెళ్ళి పడుకుందాం, సరేనా? పొద్దున్న నుంచి బిజినెస్ పనులు చేసి చేసి అలసిపోయినా. నువ్వేమో నేను రాగానే ఇవన్నీ నాకు చెప్పిన మైండ్ అంతా బాడీ చేస్తున్నావు. నాకు ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడాను మురళి, సారీ. మరి బిర్యానీ తొందర ఆర్డర్ పెట్టు. పెడతా మురళి, పెడతా. ఫస్ట్ కేక్ కట్ చేయాలి కదా మనం. ఇంతకేమన్నది మీ ఫ్రెండ్ అనసూయ? మళ్ళీ ఎందుకు మురళి దాని గురించి, మర్చిపో. సగం చెప్పి సగం చెప్పకపోతే నాకు పిచ్చెక్కుతుంది. ఏం లేదు మురళి, 10 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయలేదా? ఎందుకంత షాక్ అవుతున్నా? ఎవరిని అది ఏం చెప్పిందో దీనికి ముచ్చట అని మస్తు టెన్షన్ పడ్డా. ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అనవసరంగా కష్టపడి యాక్టింగ్ చేయబడితే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వెళ్ళాను. ఫోన్ లిఫ్ట్ చేయలేదని పోయినావా? ఏడికి? వాళ్ళింటికా? కాదు మురళి, బయటికి అలా వెళ్ళాను. బయటకు పోయినావా? చివరగా తెలిసింది ఏంటంటే మురళి, మళ్ళేం తెలిసింది? ఏం లేదు మురళి, వాళ్ళ ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చారంట. బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదంట. నాకు చాలా బాధేసింది మురళి. వాళ్ళింటికి చుట్టాలు వస్తే నీకు బాధ వేసడేంది? అంతమంది చుట్టాలు ఉన్నారు వాళ్ళకి, మనకి ఎవరు లేరు కదా, అందుకే బాధేసింది మురళి. ఇదే నేను అప్పటి నుంచి చెప్పుదామనుకున్నది. అవును మురళి, సారీ మురళి, నిన్ను బర్త్డే రోజు కూడా ఇంతగా ఏడిపిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆర్డర్ పెట్టిన మీ లవర్ బాయ్ కేక్ వచ్చింది మేడం. లవర్ బాయ్ కేక్ అట? నాకేనా? నీకే మురళి. లే 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 బాబు, ఇక్కడ పెట్టి టేబుల్ పైన. అదే మురళి, ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి, ఓకేనా? ఓకే బేబీ. మేడం తనేనా మీ లవర్ బాయ్? తనే. ఇక్కడ పెట్టండి కేక్. చూస్తే కంట్రీ గాన్ లెక్కున్నాడు. ఈడు లవర్ బాయ్ ఏందో. మేడం మీకేమైనా కావాలా మీ లవర్ బాయ్కి? మీకు మురళి, బిర్యానీ ఒకటి చాలా? చాలు బేబీ, కేక్ బిర్యానీ. బాబు, 2 బిర్యానీ తీసుకొనిరా, ఒకటి సూప్ తీసుకొనిరా. ఏం సూప్ మేడం? గార్లిక్ సూప్? ఏదైనా మైల్డ్ సూప్ తీసుకొనిరా, చాలు. ఓకే మేడం, అంతేనా? అంతే అంతే. బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళు. హ్యాపీ బర్త్డే మై డియర్ మురళి. ముసలోనికి బర్త్డే చేసుడు ఏందో, దానికి మేము పాట పాడడం ఏందో, నన్ను కూడా వాడమనడం ఏందో. బాబు పాడు నువ్వు కూడా. హ్యాపీ బర్త్డే మురళి. అయ్యో సారీ, లవర్ బాయ్. పాట పాడినందుకు కేక్ అని ఇద్దరు అయ్యరా మేడం? ఏంటి? మీ లవర్ బాయ్ జుట్టు, పండ్లు, షర్టు 3 సేమ్ కలర్లు ఉన్నాయి మేడం. అదే నా లవర్ బాయ్ స్పెషాలిటీ. ధన్యున్నాయన మేడం. ఇన్నేళ్ల సందికి ఇట్లాంటి వాళ్ళని ఎక్కడ చూడలే. నాకు కూడా ఇట్లాంటిది ఒకసారి రాకుండా ఎంత మంచిగా ఉండు. బిర్యానీ తినిపిస్తుంది, కేక్ కట్ చేయించుతుంది, ముసలోనికి గిన్నె చేయించుతుంది. సురేష్, స్వప్న, ఇప్పుడే వచ్చావా సురేష్? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను స్వప్న. మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏంది మా మీకు ఇంత లేట్ అయింది? మీ ఆవిడ అవును మీ అమ్మ చేసిన వేషాలు ఎన్ని అనుకున్నావు? ఏమోరా, అలా వెళ్ళి ఇలా వచ్చామంతే. మరి ఇంత లేట్ అవుతుంది అనుకోలే. నాకే భయం వేసింది కార్లో వస్తూ ఉంటే. మమ్మీ నేను వచ్చినా అయిపోతుండే. అయినా ఇంత నైట్ ఎందుకు స్టార్ట్ అయ్యారు? రేపు మార్నింగ్ వస్తే అయిపోయేదిగా. ఏమోరా, మళ్ళా తెల్లాడితే ఇంకేం ప్లాన్లు వేస్తారో. సరేరా, పడుకోండి. స్వప్న జాగ్రత్త. మరి ఫుడ్? వచ్చేటప్పుడు వీళ్ళ మేనత్త అన్ని పార్సల్ కట్టించిందిరా, మధ్యలో తినేసాం కార్లోనే. మంచి పని చేసిండు మమ్మీ. విన్ను ఏది?
సురేష్కి అయితే నేను ఇన్ని రోజులకు వచ్చినా నా మీద లేదు కానీ మీనాక్షి ఏది అని అడుగుతాడు. పైనకి వెళ్ళిందిరా రూమ్లోకి, లేట్ అయింది కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోమని చెప్పాను. నేను కూడా వెళ్తాను ఇక, చాలా అలసిపోయాను. స్వప్న నువ్వు కూడా వెళ్ళు. స్వప్న నువ్వు రూమ్లోకి వెళ్ళు, నేను కొంచెం ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీస్తాను. ఎందుకత్తమ్మా అవన్నీ? ప్లీజ్ రా, నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇవాళ నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు. సురేష్ తనని ఇబ్బంది పెట్టకు, పడుకోబెట్టు. లేదు మమ్మీ. ఎన్ని నాటకాలు ఆడింది, డైవర్ సాగా పోయింది. ఇప్పుడు సురేష్ ముందట నాటకాలు ఆడుతుంది. దిష్టి దింపేస్తుందట, రాట, ఎందుకు రాట, అవురా ఇవురా అంటుంది. అబ్బాబ్బాబ్బా ఏమన్నా యాక్టింగా, ఆస్కార్ లెవెల్. నువ్వు తిన్నావారా సురేష్? డాడీ ఎక్కడా? మీరు ఇంకా రాలేదని డాడీ నేను బయటనే తిన్నాం మమ్మీ. ఇంకా రాలేదు డాడీ. ఇంకా రాలేదా? నన్ను వెళ్ళమన్నాడు, ఒక 5 minutesలో వస్తానన్నాడు. ఎందుకు? ఎవరితోనో ఆన్లైన్ మీటింగ్లో ఉన్నాడు మమ్మీ. కార్లో విందామనుకున్నాడు కానీ సిగ్నల్స్ దొరకలేదు. తను అక్కడే ఉండిపోయాడు. నువ్వు కూడా ఉండి ఇద్దరు వస్తే అయిపోయేది కదరా. నేను అన్నాను మమ్మీ, మళ్ళీ మీరు వస్తే టెన్షన్ పడతారు, నువ్వు వెళ్ళురా అన్నాడు. ఓకే ఓకే వెళ్ళు. సురేష్ మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. సురేష్ సురేష్ ఏ స్వప్న, ఏమైంది? సురేష్ నువ్వు అంతలా ఎమోషనల్ అవ్వకు స్వప్న, ఇప్పుడు హెల్త్కి మంచిది కాదు. సురేష్ నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నేను ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు? నేను కొంచెం ఆఫీస్లో బిజీగా ఉండే స్వప్న. ఎందుకు, మా అమ్మ ఏమైనా అందా? ఎంత టార్చర్ చేశారో తెలుసా సురేష్ నన్ను అందరూ. ఏమైంది స్వప్న, ఏమన్నారు? మా అమ్మ ఏమైనా అందా చెప్పు. అందుకే నేనే నిన్ను వచ్చి తీసుకొస్తానన్నాను. నువ్వు వస్తానన్నావా? అయినా నిన్ను రానివ్వలేదా? ఇలా టార్చర్ చేశారో తెలుసా సురేష్, చచ్చిపోవాలనిపించింది నాకే. అలా అనకు స్వప్న, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను చెప్పు. సురేష్ మీ మమ్మీ ఏమందో తెలుసా? ఏమైంది స్వప్న, ఏమన్నది? నాకు డైవర్స్ ఇప్పిస్తానంది నీతో. ఏంటి? అవును సురేష్, నన్ను అక్కడే విడిచిపెట్టి డైవర్స్ ఇప్పిస్తానంది. ఎందుకు, ఎందుకలా అంది? నేను ఇంకొక రోజు ఉంటాను మమ్మీ దగ్గర అని చెప్పాను సురేష్, అంతే. దానికి డైవర్స్ ఇప్పిస్తాను, ఇక్కడే ఉండు అంది. అలా అందా? ఇక్కడే ఉండు, చచ్చిపోను అంది. నువ్వు ఊరుకో స్వప్న, ఫస్ట్ కామ్డమ్ అవ్వు. సురేష్ ఎలా అవ్వను సురేష్? పద కూర్చో ఫస్ట్. కొన్ని వాటర్ తాగుతావా? వద్దు. చూడు స్వప్న, నేను చెప్పేది విను. చెప్పు సురేష్. నా ప్రాణాలు పోయేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఎవరేమైనా ఏదేమైనా డైవర్స్ ఇట్లాంటి మాటలు నువ్వేం పట్టించుకోకు. నేను ప్రాణంతో ఉండగా నిన్ను నా నుంచి వేరు చేసే సాహసం ఎవ్వరూ చేయలేరు. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వప్న. నిజంగానా సురేష్? మమ్మీ అన్నా డాడీ అన్నా ఎవరన్నానని వాళ్ళని ఎదిరిస్తాను. అంతగా ఉంటే మనం ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. అంతేగాని నువ్వు ఇలాంటి మాటలు ఏం పట్టించుకోకు. నాకు నువ్వు ప్రాణం స్వప్న. పైగా ఇప్పుడు మన బేబీ కూడా రాబోతోంది. ఎలా అనుకుంటావు నువ్వు నేను నిన్ను విడిచిపెడతానని? సురేష్కి నేనంటే ఇష్టమే. ఇవన్నీ ప్లాన్లన్నీ దాని అన్నమాట. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. మరొకవేళ మీ మమ్మీ మాటలు నువ్వు వింటే? చెప్తున్నానుగా స్వప్న, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. ఒకవేళ వాళ్ళు విడిచిపెట్టమంటే? చచ్చిపోతాను. అలా అనకు సురేష్, నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? ఇప్పటి వరకు నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను స్వప్న, ఇంకా నా పైన నీకు నమ్మకం కలగలేదా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా భయం వేసింది. దానికి ఒక రీజన్ ఉంది స్వప్న, అంతేగాని ఇలాంటిదైతే కాదు. ఏ గురక పెడతావా నే బద్మాషి? ఏం పెట్టది చెల్లె, పంట వాడ మరొక్కదానివి, నేను రావన్నా. ఏం మా పంట తీయక్క, నాకేం భయం లేదు. నేను రోజు ఆనే వంట అన్నా. మీరిద్దరు గిడ వంట నేను ఆడ వందు కానీ ఇక ఇది వండనిస్తుందా నిన్నీడ? అబ్బో అస్సలు వండనియది. రానికి ఇట్లా రానికి అట్లా అని చెప్పి చెప్పి చంపేస్తుంది నన్ను. అసలే నిద్ర లేకపోతే నాకు పానం ఆగది. తెల్లారి మళ్ళా పోవాలి ఊరికి. 2 రోజులు ఉండరాదు చెల్లె. ఏ లేదక్క పోవాలి. మీ మరిది సక్క తినడు చెయ్యడు. మళ్ళోసారి వస్తా. ఏమత్తా ఊకే తిరుగుడు తిరుగుడు తిరుగుడు. ఉండవాయే చెయ్యవాయే. రావద్దంటనావే? రావద్దని నేను ఎందుకంట? నేను రాకంటే రాకుండా ఉంటుందా? రమ్మంటే వస్తుందా? నా బిడ్డ పోనీ ఎత్తలేదు. నాకు మా వేసింది తీయాలత్త. మంచిగా ఏరుకున్నారట, తిన్నారట, పన్నారట. పొంగ పొంగ ఏమన్నా తినిపించకపోయిందో లేదో నా బిడ్డకి. నేను అన్నీ పెట్టించిన తిన్నారట కార్లనే.
అయ్యో నా బిడ్డకు రెస్టారెంట్లో ఏమన్నా తినుకుంటా పో బిడ్డ అని పైసలు చేతిలో పెడితే మంచి పని చేసినావు. వాళ్ళ అత్త చేతిలో పెట్టనుంటివి, నీ ముఖానికి వేసి కొడుతుండే అన్నే. ఎంతసేపు నిల్చుంటావు? సపరేట్గా గడ సాపేసుకొని వండు ముచ్చట పెట్టచ్చు. ఏం ముచ్చట పెడతావే నీ ముచ్చట పాడగాను పండనీయామెను. ఏ మధ్యాహ్నం కూడా సేపు ఒరిగినక్క నాకు కూడా నిద్ర ఏమత్తలేదు. నేనైతే మధ్యాహ్నం పూట వండనే లేను. నా బిడ్డ మీద రందోమ అన్నో నిద్రనే పడతలేదు. నిద్ర పట్టకపోతే చెప్పే, ఒక చిన్న పని ఉన్నది. ఏ ఆగదినే ఊకే పని పని అంటావు. బిర్యానీ తింటివి కదనే మంచిగానే, పని చేసుడు శాతం అయితే లేదా? ఏం పని నాకు చెప్పుండ్రు అక్క, నేను చేస్తా. ఏ అది నీకు చెప్పే పని కాదు, నా మరదలకే చెప్పాలి. మంచుకున్నావు, చేస్తా అనేటోళ్ళకేమో చెప్పది, నాకేమో చెప్తుంది. గొడసేపు కూర్చొని ఇంత ముచ్చట పెట్టిపోతా. ఇంకేం సంగతులు అదినే? ఏం చెప్తావి నీ బిడ్డ సంగతి? ఎప్పుడు దోస్తులను పట్టుకొని తిరుగుతా ఉంటుంది. నువ్వు వండలేదనే పన్నావు అనుకుంటి. నువ్వు ఇక పండుకపో. నువ్వు ముచ్చట పెడతాను గిడ కూర్చున్నావు కానీ మా బాధని ఏం ముచ్చట పెట్టనియది. ముచ్చట పెడితే పెట్టుకోండి, పిస ఎందుకు మాట్లాడతావే? ఇక నేనేం మాట్లాడినా నువ్వు పిసనే అంటావు. అప్పుడే వన్నది ఏం పో అదనే పో పండుకపో. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, మీ దోస్తులకు షేర్ చేయండి. ఇక వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. హైప్ 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 చేయండి.